తెలంగాణలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి కాలేజ్ ఆవరణలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో విద్యార్థినులతో కలిసి స్టెప్పులు వేశారు. బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ సంప్రదాయం అన్నారు. భగవంతుడు నాకు ఎంతో ఇచ్చాడని, ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నానని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కాలేజీలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున మన తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ప్రపంచమంతా గుర్తుండే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి మన యువ ఇంజనీర్లకు, కాబోయే ఇంజనీర్లకు, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు మన బతుకమ్మ పండుగ అంటే, మన దాండియా అంటే ఇవన్నీ తెలవాలని చెప్పి వాళ్ళకందరూ కూడా పెద్ద ఎత్తున డీజే పెట్టి దాండియా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ సంబరాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మా దగ్గర ఉన్న అమ్మాయిలు 50,000 మంది స్టూడెంట్స్ ఉంటే 30,000 మంది అమ్మాయిలే ఉంటారు మా కాలేజీ. 30,000 మందికి కూడా అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్ కానీ, మంచి స్పోర్ట్స్ కానీ, మంచి మెరిట్లో కానీ వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తారు. ఆట పాటలతోటి, చదువుతో పాటు, మెరిట్లో ప్లేస్మెంట్తో పాటు పర్ఫెక్ట్గా వాళ్ళని ఓవరాల్గా తయారు చేసి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి వాళ్ళని ప్రపంచం